ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, నిన్నటి దినాన ఒక విషాదకరమైన వార్త మన హృదయాలను కదిల్చింది. కన్నీరు మున్నీరై ప్రవహించింది. అదే మన దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు దేవునిలో నిస్వార్థంగా నడుస్తూ అనేక మందిని చైతన్యపరుస్తూ దేవుని పనే తన ఊపిరిగా ఆయన పని కోసం తన జీవితాన్ని దారబోసిన అన్న ఇక లేరని తెలిసి హృదయం గాయమైంది. నిన్నటి దినాన విజయవాడ నుండి రాజమండ్రి వస్తున్న క్రమంలో మరణించడం జరిగింది. కానీ అది యాక్సిడెంట్ మరణం కాదు. అత్యంత ఘోరంగా దుర్మార్గులు కరుడు కట్టిన మతోన్మాద రాక్షస మోక ఆ దైవజనుని ప్రాణాన్ని తీసింది. ప్రియులారా, దేవుని పని చేస్తూ అన్యాయంగా వస్తున్న మూర్ఖులను ఖండించడం తప్ప, ప్రశ్నించడం తప్ప, అలా చేస్తే ప్రాణం తీసేస్తారా, ఇది ఎందుకు హత్య అని అనవలసి వస్తుందో కొన్ని ఆధారాలతో నేను మీకు వివరిస్తాను. దానికంటే ముందు ఈ వీడియో ఒక్కసారి చూడండి. చూశారు కదండి, ఈ వీడియో పరిశీలిస్తే అసలు అది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అని మనకు తెలుస్తుంది. అసలు ఎందుకు ఇలా అన్నానంటే, కొవ్వూరు టు రాజమండ్రి టోల్ ప్లాజా దగ్గర జరిగిన ప్రవీణ్ పగడాల గారి మరణం ఒక అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే బ్రిడ్జ్ పై నుండి పడి మరణించారు అంటున్నారు. అలా అయితే మొదట బండి తుక్కు అయిపోవాలి, కానీ కనీసం సిగ్నల్ లైట్స్ కూడా వెలగలేదు. ఇకపోతే ఆయన మెడ మొదలుకొని అరికాళ్ళు వరకు శరీరంపై ఒక్క చిన్న గీత కూడా లేదు. కానీ ముఖం మాత్రం ఏదో బలమైన రాడ్డుతో చితక్కొట్టినట్టు ఉంది. తరువాత ఆయన ముఖంపై చాకుతో కోసినట్టు గీత ఉంది. తర్వాత చెస్ట్లో బలంగా చాకుతో పొడిచినట్టు ఒక గాయం ఉంది. అంత పైనుండి పడితే కేవలం ముఖంకి మాత్రమే గాయం అవ్వడం ఏంటి? ఇకపోతే బైక్ ఆయన మీద ఉండడం గమనిస్తే విజయవాడ టు రాజమండ్రి వస్తున్న ఆయన బైక్ ఇంజిన్ బాగా హీట్ మీద ఉంటుంది. అంత పైనుండి పడితే ఒకటి బ్లాస్ట్ అన్నా అయిపోవాలి, లేదా రెండు ఆ బైక్ సైలెన్సర్ వల్ల ఆయన బట్టలైనా కాలిపోవాలి. రెండూ జరగలేదు. ఆయన బైక్ పైన చిన్న గీత కూడా లేదు. దీన్ని బట్టి చూస్తే ఎవరో కావాలని ఆయన్ని చంపి బాడీపై బండిని పడేసి యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు. ఇకపోతే ఫైనల్గా వీడియోలో చూసాం కదా, విజయవాడ టు రాజమండ్రి వస్తున్న ఆయన అంత రాత్రి వేళ ఫ్లడ్ లైట్ కూడా లేకుండా వస్తారా? అసలు సీసీటీవీ ఫుటేజ్లో బైకు ఫ్లడ్ లైట్ వెలగలేదు. దీన్ని బట్టి చూస్తే ఇది హత్యే అని నిర్ధారణ అవుతుంది. కానీ మనకు కన్ఫర్మ్ అవ్వాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావాలి. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలి. అదేంటంటే, ప్రశ్నించే గొంతును పిసికి చంపిన దుర్మార్గ రాక్షస మోక మతోన్మాదులారా, ఆ దేవుని ఉగ్రత తప్పకుండా మీ మీదకి దిగే రోజులు ఆసన్నమయ్యాయి. ఒక నిండు ప్రాణాన్ని చంపేశారు కదరా, మీకెక్కడిదిరా ప్రేమ? దిక్కుమాలిన వెధవల్లారా, ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఇలా ప్రాణాలు తీసేస్తారా? ఇంత దుర్మార్గులేంట్రా మీరు? మీకన్నా పశువులే నయం కదరా. అరణ్యంలో ఆ క్రూర మృగాలు బ్రతుకుతున్నాయి, ఈ జనారణ్యంలో మతోన్మాద క్రూర మృగాలు బ్రతుకుతున్నాయి. మీరు మనుషులా లేక పశువులా? ఎప్పటికైనా మారండ్రా, లేకపోతే దేవుని ఉగ్రత మీ మీద పడతాది. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. ప్రియ క్రైస్తవ సమాజమా, ప్రవీణ్ పగడాల గారు ఇక మనకు లేరు, మన మధ్య లేరు. మనం మన తరపున ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబ ఆదరణ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఆశిస్తూ ఆ దేవదేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.